సార్ కొండరెడ్డి గారు నమస్తే. హాయ్ రమేష్ గారు, బాగున్నారా? సార్ మేము బాగున్నాము. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మీ పార్టీ తరపు నుంచి కూడా క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ చేశారు. తంబాలపల్లికి జయచంద్రారెడ్డిని అనౌన్స్మెంట్ చేశారు. ఎలా ఉండబోతుంది సార్? చంద్రబాబు నాయుడు గారు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇంకా కొంచెం గట్టి క్యాండిడేటే బాగుండేమని మా ఉద్దేశం. ఎనీహో మేము పార్టీ కట్టుబడి పనిచేస్తాం. సార్ ఈ విషయం చెప్పండి. టికెట్ ఒక వ్యక్తికి ఇస్తే జనాలు ఎందుకు ఒక 3 రోజుల నుంచి మొత్తం మీ దగ్గరికి తిరుగుతున్నారు? దేనికోసం? చూడండి, ప్రజల్లో మేము నిత్యం ఉంటాం. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు మాకు అభిమానులు ఉన్నారు, నియోజకవర్గ వ్యాప్తంగా మాకు అనుచరులు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా కూడా మేము గట్టిగా నిలబడతాం. మా అనుచరులకు మేము ఏం జరిగినా కూడా మేము ధీటుగా సమాధానం ఇస్తామనే ఉద్దేశంతో మా మీద నమ్మకంతో మా ఇంటి చుట్టూ తిరుగుతుంటారు జనాలు. ఇంకోటి అంటే లేబర్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా లేబర్ ప్రాంతం ఎక్కువ. పాపం పేదవాళ్ళు ఎక్కువ. మా ఇంటికి నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకు. ఎవరో ఇతను భూస్వామి వచ్చినాడని ఒక రకంగా చూస్తే, ఇది ఎవరో పేదవాడు వచ్చినాడో ఒక రకంగా చూడటం అనేది నాకు చిన్నప్పటి నుంచి లేదు. పేదవాడిని ఒక కారులో వచ్చిన వ్యక్తిని ఎలా చూస్తానో, ఒక నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని కూడా నేను అలానే చూస్తాను. ఏంటి ఇప్పుడు వచ్చే జనాలు మీరు కంటెంట్ చేయండి అని చెప్పని ఏమన్నా ప్రపోజ్ చేస్తున్నారా? వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయండి జనాలకు. నువ్వు ఉంటే బాగుంటుందని కూడా అంటారు మామూలు. అది మనము ఊహించుకునేది కదా. మనకు హైకమాండ్ అనేది ఉంది కదా. హైకమాండ్ అనే ప్రకారమే మనం ఉంటాం. మనం ఏంటనేది మనకే కనుక ఉంటే మనం ఏంటనేది చూపిస్తాం. 70 సినిమానే వైసీపీకి. కానీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నదో అతనికి ప్రకటించినట్లున్నారు. కానీ ఆలోచిస్తాం, దాని గురించి మాత్రం ఆలోచిస్తాం. సార్ తంబాలపల్లిలో ఈసారి ఎన్నికలు సజావుగా జరుగుతాయని చెప్పని మీరు అనుకుంటున్నారా? అవునండి, జరగకేముంది. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు దౌర్జన్యాలు దిగితే మేము దౌర్జన్యాలు దిగుతాం. వాళ్ళు సాపీగా వస్తే మేము సాపీగా పోతాం. వాళ్ళ ధర్మంగా వస్తే మేము ధర్మంగా పోతాం. వాళ్ళు గుండాలతో వస్తే మేము మాఫియాతో పోతాం. ఇది ఏం తగ్గేదేం లేదు. ఎందుకంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది. దీన్ని మీరు ఎదుర్కోగలుగుతారా? ఏందండి డిపార్ట్మెంటు? ప్రజలే అండి డిపార్ట్మెంటు. డిపార్ట్మెంట్ అనేది కాదు, ప్రజలే డిపార్ట్మెంటు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏ డిపార్ట్మెంటు ఏం చేయలేవు. ప్రజా ప్రళయం స్టార్ట్ అయిందండి. ప్రజా ప్రళయం స్టార్ట్ అయింది. వాళ్ళు చేసిండే దౌర్జన్యాలు ఏంది, వాళ్ళు చేసిండే హరాస్మెంట్ ఏంది, వాళ్ళు చేసిండే భూదోపిడి ఏంది, వాళ్ళు చేసిండే దేవాలయ దోపిడీలు ఏంది, యావత్తు ప్రజలు సామాన్య కార్యకర్తలు కూడా తెలుసు వాళ్ళ గురించి, పీలర్ల గురించి. వాళ్ళు చుట్టాల్సిందే అండి. ఇంకా ఈసారి మీ పార్టీ అధికారంలోకి వస్తే తంబాలపల్లిని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి మీకు ఏమైనా ప్లాన్ ఉందా? అవునండి, మేము తమ్మలపల్లిలో ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే చదువుకున్నాం. మేము ఈ ప్రాంతంలో ఒక స్టేడియం, డిగ్రీ కళాశాల, ఒక మార్కెట్ యార్డ్, టమాటా ఎక్కువ పండిస్తారు కాబట్టి రైతులు మార్కెట్ యార్డ్, ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నికల్, ఇలాంటివన్నీ డెవలప్ చేయాలని ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని మాత్రం డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారితో. మా జిల్లా నాయకుడు కిషోర్ కుమార్ రెడ్డిని పిలుచుకొని ఖచ్చితంగా మా తంబాలపల్లి మాత్రం డెవలప్ కోసం తీవ్రంగా పనిచేస్తాం. ఏంటి ఇప్పుడు ఆల్రెడీ పెద్దిరెడ్డి వాళ్ళు చెప్తున్నారు కదా, మేము ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసేసాము, వీళ్ళు వచ్చి చేసేదేముంది ఇంకా, అందుకనే మళ్ళీ మేమే వస్తామని చెప్పని అంటున్నారు కదా. వాళ్ళు కాంట్రాక్ట్స్ అండి. వాళ్ళ రాజకీయ నాయకులు ఎక్కడ కాంట్రాక్ట్స్? వాళ్ళు దోచుకోవటమే. ఇప్పుడు సీసీ రోడ్లు వేసినారు చూడుకోండి, తార్ రోడ్లు వేసినారు చూడుకోండి, ఇట్లా లేపితే పిలకలు లేచిపోతాయి. వాళ్ళకి డిఈ కానీ జేఈ కానీ పర్సంటేజ్లు కూడా ఎక్కడ బెదిరించి వాళ్ళ దగ్గర చదువు మాఫియా అండి. వాళ్ళది కూడా చిన్నపాటి మాఫియా. వాళ్ళ రాజకీయ నాయకులు ఎలా అవుతారు? కాంట్రాక్ట్స్ అండి వాళ్ళు. సార్ మేము పొద్దున్నే లేస్తే ప్రతినిత్యం మేము ప్రజలతో తిరుగుతూ ఉంటాం. ఎక్కడ చూసినా రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ వేస్తారు. అది నిజం కాదా? అవంతా మీరు చూడండి ఒకసారి. 2 సంవత్సరాల్లో ఏ రోడ్లు ఉండవు, ఏముండవు, అన్నీ లేచిపోతాయి. అసలు మూడు ఇంచీ లేచినారండి తార్ రోడ్లు. చూడండి మీరు ఏడ చూసిన వాళ్ళని. మొత్తం నాసిరకం అండి. వాళ్ళ పనులన్నీ నాసిరకం ఏడని చూడండి మీ నియోజకవర్గంలో. దౌర్జన్యం, ఇంకా నీకు విపరీతమైన దౌర్జన్యం అనుకో. ఇది ఒక సూడాన్, ఇది తంబాలపల్లి కాదు. ఇది అసలు డెమోక్రసీ అనేది లేదు. ఇక్కడ ఎంఆర్ఓ సరిగా పనిచేయడం లేదు, ఎండిఓ పనిచేయడం లేదు, ఎస్ఐ అన్నీ నీకు దొరకనాడే. ఎంఆర్ఓ దొరకనాడే, ఎండిఓ దొరకనాడే, ఎస్ఐ దొరకనాడే, సిఏ దొరకనాడే, ఆల్ డిపార్ట్మెంటే ఒక దొరకనాడు ఏం చెప్తే అది వినాలి అంతే. ఎందుకు మీరు పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఇంత ద్వేషం పెంచుకున్నారు? ఏంటి మీకు వాళ్ళకున్న వైరం ఏంటిది? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? వాళ్ళు సిస్టమ్ డిస్టర్బ్ చేసినారండి. సిస్టమ్ డిస్టర్బ్ చేసినారు వాళ్ళు. అస్సలు హరాస్మెంట్ అంటే హరాస్మెంట్, సిస్టమ్ డిస్టర్బ్ చేసినారు వాళ్ళు. సిస్టమ్ లేదండి ఇప్పుడు ఇక్కడ. అసలు ఎవరు మాట్లాడాలని రూల్స్ లేవు. రేపు పొద్దున అధికారులు వచ్చి మేము అది ఇది అని మాట్లాడినా కానీ అధికారులకు రూల్స్ లేవు. బయట గేట్ నుంచి బయట వాకిల అవతల నుంచి మాట్లాడండి, ఏదంటే మాట్లాడతాం మేము.
అధికారులు ఐ డోంట్ కేర్, ఎవరు లైక్ చేయం మేము, ఎవరిని ఇష్టపడం. వాళ్ళు చేసిన హరాస్మెంట్లు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన అక్రమాలు. అసలు అధికారులు ఎందుకండి ప్రజలు డబ్బులు తీసుకొని ప్రజలు జీతాలు ఇచ్చేది అధికారులకు. కనీసం ఏ అధికారులు ఇందులో ఒక సీఐ ఉండే పాపం, అతను నిజాయితీగా పనిచేయడం వెంటనే పంపించి ఇంకో తను ఉద్యోగం వస్తుందండి. ఇప్పుడు ఎవరేమైనా చేస్తారు, ఇప్పుడు జాబ్ చేసేదానికి వాళ్ళు కనీసం కొన్ని ఇదైనా ఉండాలి కదా, విలువలన్నా ఉండాలి కదా జాబ్కు. ఏంది హరాస్మెంట్, నువ్వే దెబ్బలు తింటావు, నీ మీదనే కేసులు పెడతారు. ఇదేంది, మేము అసలు మేము ఎప్పుడు చూడలేదండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఈ ఏరియా కూడా గలాట ఏరియానే, ఈ జిల్లాలోనే అత్యధికంగా ఫ్యాక్షన్ ఏరియా ఈ ఏరియాలోనే. కానీ ఏ ప్రభుత్వం కూడా నిజంగా ఎవరికి దెబ్బలు తగిలినాయి, ఎవరు కొట్టినారు, కొట్టిన వాళ్ళు ప్రభుత్వంలో ఉండే కూడా కొట్టిన వాళ్ళ మీద కేసు పెడతారు రియల్గా. ఇదేంది ప్రభుత్వము, అసలు సిస్టమే లేదండి. సార్ ఇదే ప్రభుత్వంతో మీరు కలిసి 2 ఏళ్ళు పనిచేశారు. ఈ అలిగేషన్లు మీరు సృష్టిస్తున్నారు కదా, ఇదే ప్రభుత్వంతో 2 ఏళ్ళు కలిసి పనిచేశారు. మీరు తర్వాతనే పక్కకు వచ్చి టీడీపీలో జాయిన్ అయినారు. అప్పుడు అరాచకం కనపడలేదు మీకు? చూడండి, ఒక 2 years వరకు నేను వ్యతిరేకిస్తూ చెప్తూనే వస్తున్నా వాళ్ళకు, మీ ద్వారకానాయుడు గారు చాలా హరాస్మెంట్లు చేస్తున్నారు, అసలు డెమోక్రసీని నాశనం చేస్తున్నాడు, అసలు ఆయన మాఫియా సృష్టిస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్పిన వాళ్ళకు నేను 6 monthsకే బయట వచ్చేసినానండి. 1.5 సంవత్సరం నేను బయట ఉన్నా, వాళ్ళ దగ్గర లేను నేను. అసలు 6 monthsకే బయట వచ్చేసిన నేను గవర్నమెంట్ నుంచి. 6 months అయితే వెంటనే బయట వచ్చేసిన నేను. 4.5 బయటనే ఉండేవాళ్ళు, వాళ్ళతో టచింగ్స్ లేవు నాకు. ఎందుకంటే వాళ్ళు అసలు నాకు ఏందండి, డబ్బు సంపాదించడం ఏంటండి, అట్లా ఇమ్మనండి పవర్ నాకు, నేనేం సంపాదిస్తాను చూపిస్తా. అంత హరాస్మెంట్ డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదండి ఎవరికి. ఒకవేళ మీకు పవర్ ఇస్తే మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటారు? లేదు సార్, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు పవర్ ఇస్తే యాజ్ ఒకవేళ ఎమ్మెల్యే కానీ మీకు మంచి పొజిషన్ ఇస్తే మీ పార్టీలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి? చూడండి, ప్రజలకు అందుబాటులో ఉంటాం, డెమోక్రసీని కాపాడతాం. నా మనిషి కానీ ఎదుటి మనిషి కానీ తప్పు ఎవరిదైనా కానీ తప్పే. డెమోక్రసీని ఎప్పుడు గౌరవిస్తూ మనం ముందుకు పోతామో మనకు విలువలు అనేది పెరుగుతాయి. ఈ ప్రాంతం తమ్మలపల్లి ప్రాంతంలో టిఎన్ నాగిరెడ్డి, టిఎన్ వెంకట సుబ్బారెడ్డి, టిఎన్ అనసూయమ్మ లాంటి మంచి మంచి మహానుభావులు ఉన్న గడ్డ ఇది తమ్మలపల్లి. ఇప్పుడు తమ్మలపల్లి రెడ్డి అంటే నాదేం కాదు, తమ్మలపల్లి రెడ్డి అంటే మా తరతరాల నుంచి వచ్చిన వాళ్ళ పేరుతోనే నాకు గౌరవం. ఏడన్నా తమ్మలపల్లి రెడ్డి నేనంటే ఇట్లా చూస్తారు, తమ్మలపల్లి రెడ్డి అంటే ఈ జిల్లాలోనే ఇట్లా చూస్తారు ఎవరు తమ్మలపల్లి రెడ్డి అని. ఇది కారణం నేను కాదు, ఇది నాకు. ఇప్పుడు నన్ను చూసి కూడా తమ్మలపల్లి రెడ్డి ఇట్లా చూస్తున్నారంటే దీని వెనక టిఎన్ నాగిరెడ్డి, టిఎన్ వెంకట సుబ్బారెడ్డి, టిఎన్ అనసూయమ్మ, టిఎన్ శ్రీనివాసరెడ్డి, ఇలాంటి కల్చర్ల ప్రభాకర్ రెడ్డి, ఇలాంటి పెద్ద తమ్మలపల్లి ప్రాంతంలో. తమ్మలపల్లి అంటే ఇది ఒక పెద్ద గుర్తింపైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఇప్పుడు టిఎన్ వాళ్ళు కానీ కల్చర్లో కానీ వాళ్ళు మన సుబ్రహ్మణ్యం, ఇది మన గట్ నరసింహరావు కానీ ఇట్లా పెద్ద ఫ్యామిలీ ఉన్నాయి. ఇంకా రామాయణ కోటలు కానీ మంచి ఫ్యామిలీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, అసలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళే కానీ. కానీ దౌర్జన్యాలను మాత్రం కాదు, పేదలకు భూ దానం చేసినవి చాలా లక్షల ఎకరాల దానాలు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మాత్రం దోసేస్తున్నాడు, డీకేడీ భూములు కూడా దోస్తున్నాడు. అసలు ఆయన ఎమ్మెల్యే అంటే సిగ్గుచేటు మనం. సార్ ఈ విషయం చెప్పండి, కొండ్రెడ్డి వెనక నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అందుకనే కొండ్రెడ్డి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏంటి కిషోర్ కుమార్ రెడ్డి బ్యాక్ సైడ్ ఉంటే మీరు ఇంత గట్టిగా మాట్లాడతారు మీరు? అవునండి, వాళ్ళు కిషోర్ అన్నోళ్ళు, మీరు నల్లారు వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరన్నా అడగచ్చు జిల్లాలో, వాళ్ళేం అధర్మం కాదు, వాళ్ళు ధర్మస్తులు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళేం అన్యాయాన్ని ప్రోత్సహించరు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేనుండా కొండ్రెడ్డి నువ్వు దౌర్జన్యాలు చేయని ఎప్పుడు అంటారు వాళ్ళు, నేను ఎన్ని రోజుల ముందు చేస్తున్నా, వాళ్ళు ఎప్పుడు దౌర్జన్యాల గురించే మాట్లాడు, మనకెందుకు గలాట్లు అంటారు వాళ్ళు. వీళ్ళ అసలు ఈరోజు నిన్న మొన్న ఎవరు కొంతమంది పిల్లలు చేర్పించుకొని ఈ తమ్మలపల్లి ఆలండి అంటారు. ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే ఇదేందో రాజుల పరిపాలన, దుబాయ్ రాజు టైప్లో ఉన్నట్లుంది. ఈయన తరిమేస్తారని మాత్రం తెలియలేదు. ఫైనల్గా చెప్పండి, వచ్చే ఎన్నికల్లో నేను ఇంతకు ముందు కూడా అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను, వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు మీరు ఎన్ని గెలవబోతున్నారు? చూడండి, 175 వర్గాల్లో మెజార్టీ స్థానాలు మేము 140, 150 గెలిచచ్చు. కానీ ఈ తంబాలపల్లిలో దుబాయ్ రాజును మాత్రం తరిమి కొట్టేస్తారు, పంపించేస్తారు. సాపు చుట్టాల్సిందే దుబాయ్ రాజు. ఎవరు దుబాయ్ రాజు? దుబాయ్ రాజు తెలుసు కదా, ద్వారకానాయుడు గారు దుబాయ్ రాజు. ఇక రాజు పరిపాలన చేసినాడు. రాజులకు లేదండి ఈ కాలం, ఆ కాలం అయిపోయింది. ఇది డెమోక్రసీ, ప్రజలు తిరస్కరిస్తారండి. రాజులు పరిపాలన చేసి ఎక్కడ ఉంటుంది ఇట డెమోక్రసీ ఇది. ఎంపీ టికెట్ సుగవాస బాలసుబ్రహ్మణ్యానికి అనౌన్స్మెంట్ చేశారు, ఈసారి ఎలా ఉండబోతుంది? అవునండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దదే కదా. పాలకొండరాయుడు గారు గతంలో ఎంపీ అయినారు, పెద్దలు వాళ్ళు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. సుగవాస సుబ్రహ్మణ్యం కూడా వ్యక్తిగతంగా గుర్తింపు కలిగిన పాలకొండరాయుడు గారి కుమారుడు, వ్యక్తిగతంగా చాలా మంచివాడు. చూద్దాం.
ఇప్పుడు రాజంపేట పార్లమెంట్లో 3 నియోజకవర్గాలకు మాత్రం క్యాండిడేట్లు ప్రకటించారు. ఒకటి తంబాలపల్లి, 2 రాయచోటి, 1 పీలేరు. తంబాలపల్లి వచ్చేసి జయచంద్రారెడ్డి, రాయచోటి వచ్చేసి మండపల్లి రామప్రసాద్ రెడ్డి, పీలేరు వచ్చేసి నల్లారి కిషోర్ రెడ్డి గారు. ఈ ముగ్గురు మంచి గట్టిగా పోరాడే వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎవరు పోరాడిని ఏమన్నా కానండి, నేను మాత్రం కీలక పాత్ర పోయిస్తా. అర్థమైందా? నేను ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల తంబాలపల్లిలో. నేను రియల్గా చెప్తున్నా, ప్రజల కోసం వచ్చిన, ప్రజల కోసం చస్తా, ప్రజల కోసం వచ్చిన, ప్రజల కోసం చస్తా. ప్రజలు అడ్డం పెట్టుకోవడానికి మాత్రం నేను రాలేదు. అందుకనే వస్తున్నారు ప్రజలు. కొండ్రెడ్డి ఉన్నాడు, మాకు ధైర్యం అని చెప్పని అందుకనే ప్రతిరోజు వస్తున్నారు. కనుక్కోండి, ఈ ప్రాంతంలో కనుక్కోండి, మీరు సర్వే చేసుకోండి, మీరు సర్వే చేసుకోండి. కొండ్రెడ్డి అన్న అంటే ఏం అనేది సర్వే చేసుకోండి. మీరు ఎవరన్నా అడగండి విలేజెస్లో. నేను ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఉన్నా, ప్రతి ఒక్కరికి నాకు తోచిన సాయం చేసేవాడిని. కానీ అన్న అని నాకు ఆపద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు. అసలు బుర్రకాయల కోట, కొత్త కోట, మల్లెల, సంపత్త కోట, ఈ ప్రాంతంలో ఎక్కడైనా కానీ జరుగుతుంది. బూర్లపల్లి కానీ, పట్టిమూలపల్లి కానీ, కమ్మచెరువు ప్రాంతం, పీటీఎం కానీ, పెద్దమండ మేరల పాపలు ఎవరైనా చాలామంది వచ్చినా నాకు 20 ఏళ్ళలో పంచాయతీలు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసి పంపించినాం. సార్, లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. మీరు వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మీ మీద చాలా అక్రమ కేసులు అని మీరు అంటున్నారు, వాళ్ళ ముందు కేసులు అని చెప్పిన వాళ్ళు అంటున్నారు. వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పెట్టారు, జైలు జీవితాలు కూడా కలిపేసి వచ్చారు. అయినా కూడా మీరు తంబాలపల్లి ప్రతి గడపకు తిరుగుతున్నారు. ఏంటి మీ మొండి ధైర్యం? చూడండి, ఈ తంబాలపల్లి నేను వచ్చినప్పుడు స్లీప్లో ఉండింది. ప్రతి గడప, ప్రతి వాకిలి, ప్రతి మనిషిని తట్టి లేపిన నేను నియోజకవర్గ వ్యాప్తంగా 2 సంవత్సరాలు ప్రతి ఇంటి దొక్కినా, ప్రతి గడప దొక్కినా, ప్రతి కార్యకర్తను భుజం తట్టినా, ప్రతి నాయకుని భుజం తట్టినా. నేను మీకు హామీగా ఉంటా, నేను మీకు అండగా ఉంటానని చెప్పిన. అందుకని ఇప్పుడు వేలాది మందిగా జనాలు తరలి వస్తున్నారు. ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా. ఈ 5 సంవత్సరాలు మాట ఇచ్చిన, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ 5 సంవత్సరాలు నేను అందుబాటులో ఉంటా. ఈ 5 సంవత్సరాలు నేనే రెస్పాన్సిబిలిటీ. ప్రతి కార్యకర్తకి ఏం జరిగినా కూడా నేను ఉంటా అందుబాటులో. ఓకే సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే.